పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది సంత్ గాడ్గే బాబా జయంతి ఫిబ్రవరి 23. నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా రాస్తాను. స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పే స్వచ్ఛ భారత్ని ఆ రోజులలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ అందించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్లనే ప్రకృతి పర్యావరణం మంచిగా ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా జీవించగలుగుతారని చెప్పేసి ప్రపంచానికే ఒక మంచి స్వచ్ఛ భారత్ని ఆ రోజుల్లోనే ఇచ్చాడు సంత్ గాడ్గే బాబా. ఇతను తన జీవితకాలం ఒక ఋషిలాగా యోగిలాగా అనేక గ్రామాలను పరిశుభ్రం చేసుకుంటూ అనేక గ్రామాలను ఊడ్చుకుంటూ చీపురు కట్టబట్టి తన జీవితకాలం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచానికే స్వచ్ఛ భారత్ లాంటి ఒక 12కు పైగా సుమారుగా 12కు పైగా ఫార్ములాస్ మెడికల్ ల్యాబ్స్లో కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నారు, క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కుంటున్నారు, ఇంకోదానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు అన్నట్టుగా సామాజిక అంశాలకు సంబంధించి 12కు పైగా అంశాలు ఈ రోజుకి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి అంశాలు ఈ రోజుకి కూడా భవిష్యత్ తరాలకి కూడా ఉపయోగపడే ఒక 12 అంశాలను తెలియజేయడం జరిగింది. నేను మరిన్ని అంశాలు అవి దీంట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి అని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లైఫ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.